ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మని రేపు చూడబోతున్నాను అన్న ఆనందం ఒకవైపు అయితే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాననే బాధ మరోవైపు. మేడం, ఈ ఒక్కరోజు మీ దగ్గరే పడుకుంటాను. ఇంకెప్పటికీ కుదరదు కదా, పడుకోవచ్చా? నేనే వచ్చి నిన్ను అడుగుదాం అనుకున్నాను, నిన్ను తీసుకొద్దాం అనుకున్నాను. నువ్వే అడిగేశావు. రా. దుర్మార్గుడా, నీ వల్ల నేను నా బిడ్డ రోడ్డు పాలయ్యాం, అనాథలమయ్యాం. దిక్కుతోచని స్థితిలో ఇంతకాలం బ్రతికాం. ఇదేం ట్విస్టరా బాబు, వికాస్ గారి దీనిలవరా? ఈ విషయం నా బంగారానికి తెలియకుండా ఉంటుందా? అంతా అయోమయంగా ఉందే. వికాస్, ఈ కల్పన చెప్పిందంతా నిజమేనా? అంటే అది చెప్పవయ్యా. ఆడపిల్ల 10 మందిలో చెప్తుందంటే నిజం కాకుండా ఉంటుందా? నిజమేనండి. ఆ వయసులో అనుకోకుండా అలా జరిగిపోయింది. బట్ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. ఇది మాత్రం మీరు నమ్మాలి. ఇంతకాలానికి నా కల్పన నాకు కనిపించింది కాబట్టి ఇక నేను వదులుకోను. కల్పన ఒక్కరితే కాదు బావా, నువ్వు చేసిన తప్పు వలన ఓ బిడ్డ కూడా పుట్టింది. అవును హారిక, నేను కల్పనని దూరం చేసుకునే సమయానికి కల్పన ప్రెగ్నెంట్. మన బిడ్డ ఏమైంది కల్పన? అసలు నువ్వు ఇక్కడున్నావేంటి? ఇక్కడ మన పాప ఉందని తెలుసుకుని పాపని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇక్కడ మన పాప ఉందా? ఎవరు? ఈ అక్షయ అండి. ఏమన్నా? అవును వికాస్, మన పరిచయానికి ప్రేమకి గుర్తు మన అక్షయ. ఇంత మంచి పాప మన బిడ్డ. అవును తల్లి, నువ్వు నా కూతురు తల్లి. ఇంతకాలం గాలి తిరుగులు తిరిగేశాను. ఇప్పటినుంచి నా భార్యని బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను మీ నాన్ననమ్మా. నాన్న, చాలు, ఇక నా జీవితానికి ఇది చాలు. వేదవతి గారు, 2 రోజులు మీ ఇంట్లో అతిథిగా ఉందామని వచ్చాను. మీ ఇంటి నుంచి 2 బంగారు కానుకలను తీసుకుని బయటికి వెళ్తున్నాను.
ఇదంతా నిజమా కళ వాస్తవమా అబద్ధమా అన్నట్టుంది. అవును పూజారి గారు, ఈ వికాస్ అక్షయ్కి తండ్రి అంటే నాకు నమ్మాలనిపించడం లేదు. నేను వెదవనే, బట్ అప్పుడప్పుడు వెదవలకు కూడా మంచి జరుగుతుంది. అన్నిటికీ సాక్ష్యం పూజారి నారాయణరావు గారు. అంతా ఆయన సమక్షంలోనే జరుగుతోంది. ఇక సందేహించాల్సిన అవసరం ఏముంటుంది? అమ్మా నాన్నల కోసం నువ్వు తీసుకున్న భవానీ దీక్ష ఇప్పటికి ఫలించింది అక్షయ. ఇక నీ పేరెంట్స్తో హాయిగా ఉండమ్మా. అక్షయ్ మీ కూతురు కావడం నిజంగా మీ అదృష్టం బావా. ఇక బయలుదేరదామా? వికాస్, అక్షయని మా కూతురిలా జీవితాంతం పెంచుకుందాం అనుకున్నా. మీకు అదృష్టం కలిగింది. ఇలాంటి పాప లోకంలో ఎక్కడా ఉండదు. రేపు నాకు నా కూతురు కనిపించినా ఇలా ఉంటుందని నేను చెప్పలేను. అందుకే జాగ్రత్తగా చూసుకోండి. వికాస్, మీకు దూరమైన ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలను కన్నీళ్లతో దాటింది. ఇక మీదట అక్షయ్ కంట్లో కన్నీళ్లుండకూడదు. ఓకే బ్రో, అప్పుడప్పుడు మా ఇంటికొచ్చి చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. కన్నవాళ్ళు కాబట్టి మీకంటే బాగానే చూసుకుంటారు. మా ప్రాణంలా చూసుకుంటాం. మీరిప్పుడన్నా మాటని నిలబెట్టుకోండి. మేము కన్నవారం కాకపోయినా అక్షయ్కి ఆపదొస్తే అందరికంటే ముందు మేముంటాం. సరే సరే సరే, ఇక బయలుదేరండి. మీ పాపని తీసుకుని వెళ్ళండి. అమ్మా, దుర్ముహూర్తం రాకముందే బయలుదేరదాం. పదమ్మా. నాకు ఆశ్రయం ఇచ్చిన వారికి, నా మీద ప్రేమాభిమానాలు చూపించిన వారికి అందరికీ పాదాభివందనం. వెళ్ళొస్తాను. వెళ్ళు, రావద్దు. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.